వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. చాలామంది ఉంటామండి ఇలాగా. ఎలా అంటే అందరిలాగా మనం ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అదేంటో తెలుసా? మన అమాయకత్వం. అందరూ కూడా మనలానే ఉంటారు అని కూడా మనం అనుకుంటాం. అదేంటో తెలుసా? మన మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే అందరిలాగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు అవి కొనుక్కున్నారు, నాకు లేవు, నేను కూడా చెయ్యాలి అని చెప్పేసి మనం ఒక గోల్ పెట్టుకొని లైఫ్‌లోకి దిగామంటే ఖచ్చితంగా అది ఎప్పటికి నెరవేరుతదో, నెరవేరదో కూడా గ్యారంటీ లేదు. 50, 50 ఛాన్సెస్ అనమాట. కాబట్టి మన గోల్ ఎప్పుడైనా కానీ అంటే వాళ్ళంత ఎత్తుకు వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని, ఇంకా దానిలో మనం మెలకువగా ఏం చేయగలుగుతాము అనేదే చేయాలి కానీ, వాళ్ళేదో మూతులు కాల్చేసుకున్నారు, నేను గూడా కాల్చేసుకోవాలి అని చెప్పేసి, ఎవరు ఎటు దూకితే అటు దూకాలి అని అనుకోవటం మాత్రం మన అమాయకత్వమే అవుతది. అంటే వాళ్ళకున్న స్కిల్ నీకు లేకపోవచ్చు. వాళ్ళకి అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ నీకు లేకపోవచ్చు. అసలు నీ టాలెంట్ ఏంటి? నువ్వు ఏ దిశగా వెళ్తే నువ్వు ఆ స్థాయికి చేరుకోగలవు. ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి నిన్ను కూడా చూసి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే అంత స్థాయికి నువ్వు చేరగలవు అనేది నీకొక క్లారిటీ ఉండాలి. అలాగే ఏ విషయంలో అయినా సరే అందరిలాగా మనం ఉండాలి అని అనుకోవడం అమాయకత్వం అవుతది. ఎందుకంటే కొంతమందికి డబ్బు ఎక్కువుంటది. కానీ మనకి మన స్తోమతని బట్టి మనం ఉండాలి. డబ్బులున్నో లేదో చేశారు కదా అని చెప్పేసి మధ్య తరగతి వాళ్ళని, డబ్బులు లేని వాళ్ళని కూడా ఆళ్ళే గంతేస్తే మనం ఆ గంత వేయాలి అంటే కుదరదనమాట. ఎందుకు అంటే మన దగ్గర అంత లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మన స్థాయి అంటే మనము ఆ స్థాయికి వెళ్ళటానికి ఏం ప్రయత్నం చేయాలో చేయాలి కానీ మన స్థాయిని మర్చిపోయి కోరికలు ఎక్కువగా కోరుకోకూడదు. కలలు కనడం తప్పు కాదు. అలాగా ఉండాలని దానికోసం ప్రయత్నించడం తప్పు కాదు. కాకపోతే మన దగ్గర ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, మనకున్నటువంటి గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసము మనకి డబ్బులు లేవనుకోండి, అప్పు చేసి మరీ మనం ఆ కోరిక తీర్చుకోవాలనుకోవడము, అలాంటివి తప్పనమాట నేను చెప్తుందది. మనం స్థాయి తక్కువున్నా కానీ, వేరే స్థాయికి వెళ్ళాలని ప్రయత్నించటంలో తప్పు లేదు కానీ, ఆ స్థాయిలోనే ఉండి ఇంకా అప్పులు చేసేసి, వేరే స్థాయి వాళ్ళకి ఈక్వల్‌గా ఉండాలి అని అనుకోవడం మాత్రం తప్పనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనలాగా మనం ఉండాలి అంతే. అలాగే అందరూ మనలా ఉండాలనుకోవడం, ఉంటారు అని అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే మనం మంచివాళ్ళం కావచ్చు. అవతలి వాళ్ళు మనంత మంచివాళ్ళు కాకపోవచ్చు. కానీ మనం అందరూ మనలాగే ఉంటారు అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మనము వాళ్ళు వేసినటువంటి ఉచ్చులో వాళ్ళు మనకి వేసేటటువంటి తీసుకెళ్ళేటటువంటి పద్మవ్యూహంలోకి మనం వెళ్ళి ఇరుక్కున్నామనుకోండి, అక్కడి నుంచి రావడానికి నానా తంటాలు పడాలనమాట. కాబట్టి ఏది కూడా కరెక్ట్ కాదు. అందరిలా మనం ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. అందరూ మనలా ఉంటారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మనం మనలాగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఒక ఐడెంటిటీ ఉంటది. మన ఐడెంటిటీ ఏంటి? మన నాలెడ్జ్ ఏంటి? మనం దేనిలో మెరుగ్గా ఉండగలుగుతాము? మన స్థాయి ఏంటి? ఈ పర్టిక్యులర్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండాలి. మనం ఎప్పుడైతే లైఫ్‌లో ఒక క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు అనేక సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాము. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ సమస్యల దాకా వెళ్ళకుండానే మన లైఫ్‌ని మనము హ్యాపీగా ఉంచుకునేలాగా చేయగలుగుతామనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే విధంగా అందరూ ఒకటే, నేను అందరిలాగా అనేది మానేసి మీరు మీలా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.